ఆయన రాసినటువంటి మహాభారతం ఇతిహాసం, ఒక చరిత్ర, ఒక యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, దాన్ని కావ్యంగా మలిచాడు. 1,00,000 శ్లోకాలు 18 పర్వాల్లోకి విస్తరించాయి. హోమర్ రాసినటువంటి ఇలియడ్ కంటే, ఒడిస్సీ కంటే కూడా లాంగెస్ట్ పోయం, సుదీర్ఘ కావ్యం, ప్రపంచ చరిత్రలోనే, ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఒక సుదీర్ఘ కావ్యంగా నిలిచింది మహాభారతం. ఎన్నో పాత్రలు, ఎన్నో ఉపాఖ్యానాలు, ఎన్నో కథలు, మళ్ళీ చిన్న కథలు, ఎంతో కాల్పనికత, ఎంతో ప్రజెంటేషన్లో ఎంతో వైవిధ్యం, కథ చెప్పడంలో, కథనంలో వైవిధ్యం, మళ్ళీ భాషలో సరళ సంస్కృతం. ఇది వ్యాసుని ప్రత్యేకత. ఆత్మకథకి ఆధ్యాత్మికతకి రెండింటినీ కలబోసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దివ్య రూపమే వ్యాసుడు. ప్రతి రచయిత కూడా వ్యాసుడికి, అఫ్కోర్స్ ఆదికవి వాల్మీకి ఉన్నాడు, తర్వాత ఇంత విస్తారమైనటువంటి రచనలు, వాంగ్మయాన్ని సృష్టించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక ప్రతిభా సంపన్నుడు వ్యాసుడు.